దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. లూకా సువార్త 1:37. ఈ మాట గాబ్రియేలు దూత మరియతో కన్యక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భము ధరిస్తుంది అని చెప్పినప్పుడు వెంటనే బహుశా మరియమ్మకు కాస్త ఆలోచన కలిగి ఉండవచ్చు, ఎలా కన్యక గర్భవతిగా మార్చబడుతుంది అని. అయితే వెంటనే ఒక కన్ఫర్మేషన్, ఒక రూఢిపరుస్తూ ఇంకొక మాటను చెప్తుంది గాబ్రియేలు దూత. ఏమని అనంటే, ఇదిగో నీ బంధువురాలైన ఎలిజబెత్, జకర్యా యొక్క భార్య, వారు వృద్ధాప్యంలో ఉన్నారు, గొడ్రాలుగా పిలువబడుతూ ఉంది. వాళ్ళకి పిల్లలు లేరు, కానీ ఆమె ఇప్పుడు గర్భము దాల్చింది, ఆమెకి ఇది 6వ నెల అని చెప్పగానే వెంటనే మరియా, నేను ప్రభువు దాసురాలను, దేవుని చిత్తము చొప్పున జరగనిమ్ము అని అప్పగించుకుంటుంది. అంటే గాబ్రియేలు దూత ఆ యొక్క విషయము ద్వారా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును స్పష్టపరుస్తూ తెలియచేస్తుంది. నిజమే కదా, దేవునికి ఏది అసాధ్యం కాదు. మనకి అసాధ్యమైనవి ఉంటాయి, మనుషులందరికీ అసాధ్యమైనవి ఉంటాయి, అధికారులకు, డాక్టర్స్ కి అసాధ్యమైనవి ఉంటాయేమో, కానీ దేవునికి అసాధ్యమైన కార్యములు ఏమీ ఉండవు. ఆయన కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అని చెప్పాడు. అలాగే యేసయ్య జన్మించాడు, మరి ఆయన ప్రజల కొరకు మరణిస్తాడు అని వాక్యము తెలియచేసింది. అదే రీతిగా జరిగింది. 3వ దినమున లేస్తాడు, తిరిగి పునరుత్థానం జరుగుతుంది అని చెప్పినప్పుడు అది కూడా జరిగింది. ఇక ఇప్పుడు 2వ రాకడ ద్వారా ప్రభువు రాబోతున్నాడు, అతి త్వరలో రాబోతున్నాడని కూడా వాక్యము చెప్పింది. అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇది వరకు ప్రభువు చేస్తాను, జరిగిస్తాను అని చెప్పిన ప్రతీది కూడా జరుగుతూనే ఉంది. ఆ మాట ఎప్పుడు కూడా తొలగిపోదు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. నీ జీవితంలో నీ కూడా ఆయన కొన్ని వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. అవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. నువ్వు నమ్మి వాటి కోసం ప్రార్థించే వ్యక్తిగా ఉండు. దేవుడు నీ ఎడల గొప్ప కార్యము జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.